ధనవంతమైన కుటుంబానికి చెందిన అనిత ప్రతి ఉదయం తన భర్త మానిష్తో కలిసి కారులో కూర్చొని నగరంలోని రద్దీగా ఉండే రోడ్ల మీదుగా ఆఫీస్కు వెళ్లేది. ఇతరుల్లాగానే ట్రాఫిక్ వారికి కేవలం ఒక అడ్డంకిగా మాత్రమే అనిపించేది. కాని రెడ్ సిగ్నల్ దగ్గర ఆగగానే ప్రతిరోజూ ఆమె మనసును తాకే ఒక దృశ్యం కనిపించేది. చిన్న చిన్న పిల్లలు వారి కారు దగ్గరకు వచ్చి కొందరు వస్తువులు అమ్ముతూ, కొందరు భిక్ష అడుగుతూ ఉండేవారు. ఆ పిల్లలలో ఒకడు కునాల్ అనే అబ్బాయి. వయసు ఎక్కువ కాదు, ఎత్తు కూడా కాదు. కేవలం 11 నుంచి 12 ఏళ్ల చిన్న పిల్లవాడు. ఎప్పుడూ బెలూన్లు పట్టుకుని పరుగెత్తుకుంటూ కారు దగ్గరకు వచ్చేవాడు. ఇంకొన్నిసార్లు చేతిలో పాపాత పుస్తకాలు, మరికొన్నిసార్లు రంగురంగుల పూలతో కనిపించేవాడు. అతని మాటలు ఎంత తీయగా ఉన్నాయంటే అవి వింటుంటే ఎవరో దేవదూత రోడ్డుపైకి దిగువచ్చినట్టుగా అనిపించేది. ఒకరోజు అతను కారు కిటికీ దగ్గరకు వచ్చి అన్నాడు, ఆంటీ, బెలూన్ తీసుకోండి, మీ పిల్లలు చాలా సంతోషపడతారు. అనిత నవ్వింది. నేను బెలూన్తో ఏమి చెయ్యాలి? మీ పిల్లలకివ్వండి. అనిత నవ్వుతూ చెప్పింది. అరే, నాకు పిల్లలు లేరు. కునాల్ అమాయకంగా తల ఊపాడు. ఆంటీ, తీసుకోండి కదా, ఉదయం నుంచి ఒక్కటీ అమ్ముడుపోలేదు. అతని ఈ మాట అనిత మనసుని కదిలించింది. ఆమె 2 బెలూన్లు కొనుగోలు చేసింది. ఆ తర్వాత కారు ముందుకు సాగింది. కొన్ని రోజుల తర్వాత అదే చోటు, అదే సిగ్నల్. కాని ఈసారి కునాల్ చేతుల్లో పుస్తకాలు ఉన్నాయి. అనిత చిరునవ్వుతో అడిగింది, ఏమైంది? ఈరోజు బెలూన్లు కనిపించటం లేదు? కునాల్ అమాయకంగా అన్నాడు, ఆంటీ, బెలూన్లు పగిలిపోతున్నాయి, నష్టమవుతుంది. ఈరోజు పుస్తకం తీసుకోండి, కేవలం 20 రూపాయలు మాత్రమే. అవసరం లేకపోయినా అనిత ఆ పుస్తకాన్ని కొనుగోలు చేసింది. మెల్లమెల్లగా ఇద్దరి మధ్య ఒక విచిత్రమైన అనుబంధం ఏర్పడింది. ప్రతిసారి అక్కడ్నుంచి వెళ్లేటప్పుడు అనిత అతని దగ్గర ఏదో ఒకటి కొనుగోలు చేసి అదనంగా ఒక నోటును నిశ్శబ్దంగా అతని చేయిలో పెట్టేది. కునాల్ యొక్క అమాయక చిరునవ్వు ఆమె మనసులో మలములా పనిచేస్తూ లోపలికి చొచ్చుకుపోయేది. కాని ఒకరోజు అదే సిగ్నల్, అదే గందరగోళం ఉన్నప్పటికీ కునాల్ కనిపించలేదు. అనిత ఆందోళనతో కారు గాజు నుంచి బయటకు చూస్తూనే ఉంది. మనసులో ఏదో చెబుతున్నట్టుగా అనిపించింది. ఈరోజు అతను ఎందుకు కనిపించటం లేదు? ఏదో తప్పు జరిగి ఉంటుంది. అంతలోనే 2-3 పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చారు. మేడం, మీరు కునాల్ను వెతుకుతున్నారా? అనిత శ్వాస ఒక్కసారిగా ఆగినట్టయింది. అవును, అతనెక్కడా? ఆ పిల్లల గొంతు కరిగినట్టుగా వినిపించింది. అక్కా, అతనికి యాక్సిడెంట్ అయింది. ఆ మాట విన్న క్షణంలోనే ప్రపంచం ఆగిపోయినట్టయింది. ఏంటి? ఎలా? ఎప్పుడు? ఇప్పుడతని పరిస్థితి ఎలా ఉంది? అక్కా, ఒక కారు అతన్ని ఢీకొట్టి పారిపోయింది. అతని తల బలంగా దెబ్బతింది. ప్రజలు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాని డాక్టర్లు బ్రతికే అవకాశం చాలా తక్కువగా ఉందన్నారు. అనిత చేతులు కంపించసాగాయి. కళ్ళనుంచి కన్నీళ్లు ఆపుకోలేక జారిపోతూనే ఉన్నాయి. ఆమె హృదయంలో ఏదో చెప్పలేని గాయంలాంటి నొప్పి మొదలైంది. అది కునాల్ కోసం కూడా, చెప్పలేని ఒక చేదు జ్ఞాపకం కోసం కూడా. ఈ ప్రమాదం కేవలం ఒక పిల్లవాడి బాధ మాత్రమే కాదు, వాడి జీవితంలోని అతిపెద్ద సత్యాన్ని తీసుకొచ్చే ఘటన. ఆ సత్యం వారి గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నింటినీ కుదిపివేయబోతోంది. అది వింటే వారి ప్రపంచమే చీలిపోతుంది. ఈ అమాయకమైన పిల్లవాడు కునాల్ ఇంకెవరూ కాదు, వాళ్లే కోల్పోయిన తమ కొడుకే. పుట్టిన వెంటనే ఒక బలవంతపు పరిస్థితి అతన్ని వారి నుంచి దూరం చేసింది. ఈ విషయం తెలిసిన క్షణంలో అనితకు శ్వాస ఆగినట్టయింది. కంగారు పడుతూ ఆమె అడిగింది, మీరు నన్ను అతని ఇంటికి తీసుకెళ్లగలరా? ఆ పిల్లలు, అవునా ఆంటీ, అతను మా ఇంటికి చాలా దగ్గరలోనే ఉంటాడు. అనిత మానిష్ వైపు చూసింది. అతని కళ్లలో ఆందోళన స్పష్టంగా కనిపించింది. మానిష్, నన్నిక్కడే దింపేయి, నా మనసేదో బాగోలేదు, నేనతని చూసి రావాల్సిందే అని అనిత చెప్పింది. మానిష్ లోతుగా శ్వాస తీసుకుని, సరే, నువ్వెళ్ళిరా, నాకు దుకాణం తెరవాలి, కాని ఏం జరిగినా వెంటనే నాకు ఫోన్ చేయాలి అన్నాడు. మానిష్ ఆమెను అక్కడే దింపాడు. అనిత ఒక చిన్న పిల్లవాడిని వెంట తీసుకుని ఆటోలో కూర్చొని కంగారుపడే హృదయంతో కునాల్ ఉండే ఆ గల్లీ వైపు బయల్దేరింది. ఆటో ఆగింది. అనిత దిగిన వెంటనే ఆమె చూపు ఒక వృద్ధ మహిళపై పడింది. అతన్ని చూడగానే అనిత స్తబ్దంగా నిలబడిపోయింది. ఇది ఆ మహిళే ఉంది. ఆమెను చాలా బాగా తెలుసు. అక్కడ ఆ వృద్ధ మహిళ కూడా అనితను చూడగానే ఒక్కసారిగా ఆగిపోయి వెంటనే బోరున ఏడవడం మొదలుపెట్టింది. కంపించే గొంతుతో ఆమె చెప్పింది,
నేను నీ కొడుకును కాపాడలేకపోయాను. అనిత కాళ్ల కింద నేల జారిపోయినట్టయింది. ఏమిటి ఏమిటి, నా కొడుకు కునాల్నా? వృద్ధ మహిళ కన్నీళ్లు తుడుచుకుంటూ తల ఊపింది. అవును, అదే నీ కునాల్. ఇది వినగానే అనిత తన ఛాతీని కొట్టుకుంటూ ఏడవడం మొదలుపెట్టింది. నా అదృష్టం పూర్తిగా నాశనమైపోయింది. 10 సంవత్సరాల తర్వాత నా బిడ్డ నా ముందే నిలబడ్డాడు, కాని నేను అతన్ని గుర్తించలేకపోయాను. అనిత ఏడుస్తూ ఏడుస్తూ చెప్పింది. అతను ఎక్కడున్నాడు? అతని పరిస్థితి ఎలా ఉంది? నాకు అతన్ని చూడాలి. ఇంతలో ఆ గల్లీలోని మహిళలు ఒక్కొక్కరిగా చేరడం మొదలుపెట్టారు. ఒకరు అడిగింది, ఇది ఎవరు? ఇంతగా ఎందుకు ఆందోళన పడుతోంది? కునాల్ అమ్మమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది, అరే, ఇదే అతని అసలు తల్లి. చుట్టూ ఒక్కసారిగా నిశ్శబ్దం అలముకుంది. ఇంత ధనవంతురాలైన మహిళకు చెందిన పిల్లవాడు ఈ స్థితిలో ఎలా జీవిస్తున్నాడని ఎవరికీ నమ్మకం కలగలేదు. అనిత రోదనతో పిలుస్తున్న స్వరం మొత్తం మోహల్లాలో ప్రతిధ్వనించింది. కునాల్, నా బిడ్డ కునాల్. ఈ బాధాకరమైన నిజాన్ని అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం కాలంలోకి వెనక్కి వెళ్ళాలి. సంవత్సరం 2020లో అనిత కోల్కతాలో నివసించేది. అప్పటికి ఆమె వయసు కేవలం 21 సంవత్సరాలు మాత్రమే. ఆ సమయంలో ఆమెకు అజయ్తో ప్రేమ కలిగింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కాని ఈ సంబంధానికి అనిత కుటుంబం పూర్తిగా వ్యతిరేకంగా నిలబడింది. ఎంతగా నచ్చజెప్పినా అనిత వినలేదు. ఒకరోజు అజయ్తో కలిసి ఇంటినుంచి పారిపోయి పెళ్లి చేసుకుంది. ఇద్దరూ నగరంలో ఒక చిన్న అద్దె ఇంట్లో జీవించడం మొదలుపెట్టారు. అయితే ఈ నిర్ణయాన్ని కుటుంబం తమ పరువుకు మచ్చగా భావించి అనితతో అన్ని బంధాలను తెంచుకుంది. 1 సంవత్సరం తర్వాత అనిత ఒక ముద్దైన కుమారుడికి జన్మనిచ్చింది, కునాల్. కాని అదే సమయంలో ఆమెకు అజయ్ అసలు నిజం తెలిసింది. అజయ్ ఒక ప్రమాదకరమైన గ్యాంగ్తో సంబంధం కలిగి ఉండేవాడు. డబ్బు కోసం హత్యలు చేయటంలో కూడా వెనుకాడని వ్యక్తి. అనిత అతన్ని చాలాసార్లు నచ్చజెప్పింది. అజయ్, ఈ మార్గం సరైనది కాదు. ఒకరోజు ఇదే మనుషులు నిన్ను చంపేస్తారు. మన జీవితం పూర్తిగా నాశనమవుతుంది. కాని అజయ్ మారలేదు. చివరికి అనిత ఎప్పుడూ భయపడుతూ ఉన్నదే ఒకరోజు అదే జరిగింది. అజయ్ శత్రువులు అతన్ని హత్య చేశారు. అనిత పూర్తిగా విరిగిపోయింది. ఆమెకిప్పుడు ఇల్లు లేదు, ఆధారం లేదు, పుట్టింటికి కూడా వెళ్లలేని పరిస్థితి. కాని ఆమె దగ్గర తన కొడుకు ఉన్నాడు. అతని కోసం మాత్రమే ఆమె బతకాల్సి ఉంది. ఇంతలో అజయ్ మరణ వార్త ఆమె తల్లిదండ్రులకు తెలిసింది. వారు మళ్లీ వచ్చి, జరిగినది జరిగిపోయింది, నువ్వింకా యువతివే, మేము నీకు మరో పెళ్లి చేస్తాం అన్నారు. కాని ఒక షరతు పెట్టారు, ఈ బిడ్డను నువ్వు మరిచిపోవాలి. అనిత ఒక్కసారిగా స్తబ్దంగా నిలబడిపోయింది. నేను నా బిడ్డను ఎలా వదిలేయగలను అని వణికిన గొంతుతో అనుకుంది. కాని వారు అన్నారు, ఈ బిడ్డ నీతో ఉంటే నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? అజయ్ తల్లిదండ్రులు కూడా అక్కడికి వచ్చి చెప్పారు, నువ్వు నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళు. కునాల్ను మేమే పెంచుకుంటాం, అతను మా రక్తమే. చాలా ఆలోచించి కన్నీళ్ల సముద్రంలో మునిగిపోతూ అనిత తన చిన్న కునాల్ను అతని అమ్మమ్మ తాతలకు అప్పగించి తన తల్లిదండ్రులతో కలిసి వెళ్ళిపోయింది. అనిత తల్లిదండ్రులు తమ కూతురు గతాన్ని పూర్తిగా చెరిపివేయాలనే ఉద్దేశంతో ఆమెకు మంచి సంస్కారవంతమైన యువకుడు మానిష్తో సంబంధం ఖరారు చేశారు. మానిష్తో పరిచయం జరిగింది, మాటలు జరిగాయి. కొన్ని సమావేశాల తర్వాత కుటుంబ సభ్యులు పెళ్లిని ఖరారు చేశారు. కాని ఈ సంబంధానికి పునాది ఒక సత్యాన్ని దాచిపెట్టివేసినదే. అనిత యొక్క మొత్తం గతాన్ని మానిష్కు దాచిపెట్టారు. ఆమె అవివాహిత అని, సాదాసీదా అమ్మాయి అని మాత్రమే చెప్పారు. కొన్ని రోజుల్లోనే ఘనంగా పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత అనిత ముంబైకి వచ్చింది. మానిష్ ముంబైలోనే నివసించేవాడు. చదువుకున్న సంస్కారవంతమైన కుటుంబానికి చెందినవాడు. అనిత అందం, ఆమె లోతైన సౌమ్యత అతన్ని అంతగా ఆకట్టుకున్నాయి. కాబట్టి పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరితోనూ ఇదే చెప్పేవాడు, నేను ప్రపంచంలోనే అత్యంత మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. మానిష్కు సహారా మార్కెట్లో మొబైల్ దుకాణం ఉండేదే. కొంతమంది ఉద్యోగులు కూడా ఉండేవారు. పని అంత బాగా సాగుతుండటంతో ఇంట్లో డబ్బుల కొరత ఎప్పుడూ అనిపించేది కాదు. మెల్లమెల్లగా అనిత కూడా దుకాణంలో చేయి కలిపింది. ఇద్దరూ కలిసి కూర్చొని పనిచేసేవారు, చాయ్ తాగేవారు, నవ్వుకుంటూ ఉండేవారు. జీవితం చక్కబడుతున్నట్టుగా అనిపించింది. కాని జీవితపు విచిత్రమైన మలుపు చూడండి. అనిత జీవితం స్థిరపడుతున్న సమయంలోనే ఆమె వదిలిపెట్టిన తన కుమారుడు కునాల్ జీవితంలో ఒక తుఫాను రాబోతోంది. కునాల్ తాత అకస్మాత్తుగా మరణించాడు. ఆయన వెళ్లిన తర్వాత ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోయింది. రోజూ గొడవలు మొదలయ్యాయి. ఈ పిల్లవాడ్ని అతని తల్లి వదిలేసి పారిపోయింది. ఇప్పుడు మేమెందుకు అతని పెంచాలి?
అనాథాశ్రమానికి పంపించేయండి, ఖర్చు కూడా తగ్గిపోతుంది. కాని కునాల్ అమ్మమ్మ మాత్రం రాతిలా గట్టిగా నిలబడిపోయింది. ఆమె చెప్పేది, ఇది నా అజయ్, నా కొడుకు చివరి గుర్తు. నేనితన్ని ఎక్కడికీ పంపను. ఈ మొండితనంతో రోజూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఒకరోజు కునాల్ పెద్ద అత్త అక్కడికి వచ్చింది. కుటుంబంలో ప్రతివైపు ఉద్రిక్తతగా ఉందని ఆమె గమనించింది. అత్త అమ్మమ్మతో చెప్పింది, అమ్మా, ఇంత గొడవ జరుగుతుంటే బిడ్డను నాకివ్వండి. నాకు 2 కొడుకులు ఉన్నారు. నేను ఇతన్ని ముంబైకి తీసుకెళ్తాను. అమ్మమ్మ వెంటనే తల ఊపింది. లేదు, నాకు ఎవ్వరిపైనా నమ్మకం లేదు. ఇతను నా దగ్గరే ఉంటాడు. అత్త మళ్లీ అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తూ చెప్పింది, సరే, అలా అయితే మీరు నా వెంట రండి. నేను ఎక్కడ ఉంటానో అక్కడే మీరు కూడా ఉండండి. ఇలాగే కునాల్ తన అమ్మమ్మతో కలిసి ముంబైకి వచ్చాడు. కాలం గడిచిపోయింది. కునాల్ ఇప్పుడు 10 ఏళ్ల వయసుకు చేరుకున్నాడు. జిజ్ఞాసలతో నిండిన కొంచెం అల్లరి చేసే ప్రపంచాన్ని తనదైన విధంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేసే పిల్లవాడు అయ్యాడు. ఒకరోజు తన వయసున్న పిల్లలు ప్రతిరోజూ జేబుల్లో డబ్బులతో ఇంటికి తిరిగి వస్తున్నారని అతను అడిగాడు. మీరు ఈ డబ్బులు ఎక్కడనుంచి తెస్తారు? పిల్లలు నవ్వుతూ చెప్పారు, ముంబై వీధుల్లో రెడ్ సిగ్నల్ దగ్గర కార్ల వద్దకు వెళ్లి అడుగుతాం. కునాల్ మనసులో కూడా డబ్బు సంపాదించాలనే కోరిక కలిగింది. అతను అన్నాడు, నేను మీతో వస్తాను. కాని అమ్మమ్మ కఠినంగా అడ్డుకుంది. బిచ్చం అడగడం చాలా చెడ్డపని బాబూ. కునాల్ చిలిపి చిరునవ్వుతో అమ్మమ్మతో చెప్పాడు, అమ్మమ్మ, నేను భిక్ష అడగను. నేను సరుకులు అమ్ముతాను, బెలూన్లు. అమ్మమ్మకు ఇష్టం లేకపోయినా అతన్ని ఆపలేకపోయింది. అలా కునాల్ కొద్దిగా బెలూన్లు కొనుగోలు చేసి రెడ్ సిగ్నల్ దగ్గర అమ్మడానికి వెళ్లడం మొదలుపెట్టాడు. కొన్నిసార్లు బెలూన్లు, కొన్నిసార్లు పూలు, మరికొన్నిసార్లు చేతికి దొరికిన పుస్తకాలు అమ్మేవాడు. ఇదే సమయంలో అతని జీవితంలో ఎలాంటి గుర్తింపు లేకుండా అతని అసలైన తల్లి తిరిగి వచ్చేసింది, అనిత. కాని ఇద్దరూ ఒకరినొకరు గుర్తించలేకపోయారు. అనిత మనసులో మాత్రం తన కొడుకును ప్రతిరోజూ గుర్తు చేసుకుంటూ ఉండేది. కాని ఆమె తల్లిదండ్రులు కఠినంగా చెప్పిన మాట గుర్తుండేది, ఎప్పుడూ కునాల్ పేరు నోటికి తీసుకోకూడదు. ఎవరికైనా తెలిస్తే జీవితం నాశనమవుతుంది. అందుకే ఆమె మౌనంగా ఉండిపోయింది. ఆమె తన కన్నీళ్లను కూడా ఎవరికీ పంచుకోలేకపోయింది. కొన్నిసార్లు పుట్టింటికి వెళ్లినప్పుడు అంతటితోనే తెలిసేది, కునాల్ తన అత్తతో కలిసి ముంబైకి వెళ్లిపోయాడని. ఎంత పెద్ద వ్యంగ్యమో! తల్లి కొడుకు ఒకే నగరంలో ఉన్నారు, ఒకే రోడ్డుపై నిలబడి ఉన్నారు, ఒకే గాలిలో శ్వాస తీసుకుంటున్నారు. కాని గుర్తింపును కలిపే దారం తెగిపోయింది. అనిత ఎన్నోసార్లు అతని పేరు అడిగింది. అతని ఇల్లు ఎక్కడో కూడా అడిగింది. కునాల్, నేను నా అమ్మమ్మతో ఉంటాను అని చెప్పేవాడు. కాని అతన్ని ఒడిలో పెట్టుకుని పెంచిన ఆ అమ్మమ్మే అదే వ్యక్తి అని అనితకు తెలియలేదు. చివరికి ఆ రోజు ఆమె కునాల్ను వెతుక్కుంటూ అతని ఇంటికి చేరుకుని ఎదురుగా అమ్మమ్మను చూసిన క్షణంలో ఆమె హృదయంలో ఒక్కసారిగా మెరుపు మెరిసినట్టయింది. ఇది నా కొడుకేనేనా అని అనిత అడిగింది. అమ్మమ్మ వణికే గొంతుతో, అవును బిడ్డా, ఇదే నీ కునాల్ అని చెప్పింది. అతనికి ప్రమాదం జరిగింది. అనిత ఒక్కసారిగా అరవడం మొదలుపెట్టింది. అతను ఎక్కడున్నాడు? ఇప్పుడే అతని దగ్గరకు నన్ను తీసుకెళ్ళండి. అతని అమ్మమ్మ కంపించే స్వరంతో అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారని చెప్పింది. ఇక్కడి వరకు అతని పెద్ద అత్తకు కూడా అతని పరిస్థితి గురించి ఏమీ తెలియలేదు. కేవలం గాయాలు చాలా తీవ్రంగా ఉన్నాయని మాత్రమే తెలుసు. పక్కన నిలబడి ఉన్న కొంతమంది మహిళలు అనిత చేయి పట్టుకుని నడిచారు. నడవక్కా, మేము నిన్ను తీసుకెళ్తాం అని అన్నారు. అనిత యంత్రంలా వారి వెంట నడిచింది. ఆమె ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్లినట్టుగా అనిపించింది. హాస్పిటల్కి చేరగానే కునాల్ పెద్ద అత్త అతన్ని చూసి బోరున ఏడవడం మొదలుపెట్టింది. డాక్టర్లు బతికే ఆశ చాలా తక్కువగా ఉందని చెబుతున్నారని ఆమె చెప్పింది. ఆశ, ఆ మాటే ఆ సమయంలో అనిత ప్రపంచాన్ని విరిచేస్తోంది. వణికే గొంతుతో ఆమె అంది, అలా అనకండి, దయచేసి ప్రార్థించండి. అతను నన్ను వదిలి వెళ్లకూడదు. 6 గంటలు గడిచిపోయాయి. ప్రతి నిమిషం ఒక కొండలా భారంగా అనిపించింది. ఐసీయూ తలుపు మూసి ఉంది. లోపల కునాల్ జీవితం కోసం పోరాడుతున్నాడు. బయట అనిత తనతో తానే పోరాడుతోంది. ఇదిలా ఉండగా మానిష్కి ఫోన్ పదే పదే మోగుతూనే ఉంది. చివరికి అతనును ఒకసారి ఫోన్ ఎత్తి విరిగిపోతున్న గొంతుతో చెప్పింది, మానేష్, ఆ పిల్లవాడు బతికే అవకాశం బహుశా లేదు. నేను ఈరోజు రాలేను, క్షమించు. మానిష్ ఆశ్చర్యపోయాడు. నువ్వు హాస్పిటల్కు చేరిపోయావా? ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? అతనికి తల్లిదండ్రులు ఉన్నారు కదా, వాళ్లు చూసుకుంటారు అని అన్నాడు. కాని అనిత ఎలా చెప్పగలదు?
అతను ఎవరినో అనుకుంటున్న ఆ అబ్బాయే ఆమె ప్రపంచం నుంచి దాచిపెట్టిన తన సొంత కొడుకని. ఆమె అంతటితోనే నేను ఇప్పుడే మాట్లాడలేను అని చెప్పి ఫోన్ కట్ చేసిందే. 3 రోజులు 3 సంవత్సరాల్లా అనిపించాయి. చివరికి 3వ రోజు సాయంత్రం డాక్టర్ చిరునవ్వుతో ఒక వార్త చెప్పాడు. అబ్బాయి స్పృహలోకి వచ్చాడు. ఇప్పుడు మీరందరూ అతన్ని కలవచ్చు. ఆ క్షణంలో ఏడుస్తున్న జనాల మధ్య ఒకే ఒక్క భావం వినిపించింది, ఉపశమనం. అందరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఏడ్చారు. అనిత పరుగెత్తుకుంటూ లోపలికి వెళ్ళింది. కునాల్ కళ్ళు అర్ధంగా తెరిచి ఉన్నాయి. అతను మెల్లని స్వరంలో అడిగాడు, ఆంటీ, మీరు వచ్చారా? అనిత పూర్తిగా విరిగిపోయింది. ఆమె అతని తలపై చేయి నిమురుతూ చెప్పింది, బాబూ, నేను ఆంటీ కాదు, నేను నీ తల్లిని. ఆమె అతన్ని గుండెలకు అంటించుకుంది. ఎన్నో సంవత్సరాల బాధ, అపరాధ భావం, అవగాహన, ప్రేమ అన్నీ కన్నీళ్లుగా వెలువట్టాయి. అయితే డాక్టర్ మాత్రం ఇంకా జాగ్రత్తగా, ఎక్కువగా మాట్లాడకూడదని చెప్పాడు. బిడ్డకు విశ్రాంతి అవసరం. 3 రోజులుగా అనిత మానిష్కు ఫోన్ చేయలేదు. ఆమె మొబైల్ పూర్తిగా ఆఫ్లోనే ఉంది. మానిష్ ఆందోళనతో పిచ్చివాడిలా అయిపోయాడు. చివరికి అతను కునాల్ ఇంటికి చేరుకుని మొత్తం నిజం తెలుసుకున్నాడు. హాస్పిటల్లో అతను కోపంతో వణికే స్వరంలో అన్నాడు, మీరందరూ నన్ను మోసం చేశారు. మన సంబంధం ఇక్కడితో ముగిసింది. అనిత తల వంచుకుని అన్నీ మౌనంగా వింటూ నిలబడింది. ఆమె ఏం సమాధానం చెప్పగలదు? ఆమె వద్ద మిగిలిందేముంది? కేవలం ఆమె కొడుకే. ఏ ధరకైనా ఆమె కోల్పోకూడని ఒకే ఒక విషయం. 1 వారం తర్వాత కునాల్ ఇంటికి వచ్చాడు. అనిత పూర్తిగా అతని సంరక్షణలో నిమగ్నమైంది. ఆమె మానిష్కు ఫోన్ చేసినప్పుడు అతను ఫోన్ ఎత్తలేదు. 10 రోజుల తర్వాత అకస్మాత్తుగా మానిష్ తన కుటుంబ సభ్యులతో కలిసి కునాల్ ఇంటికి వచ్చాడు. అనిత వాళ్లను చూసిన వెంటనే బోరున ఏడ్చేసింది. ఆమె అత్త ఆమెను గట్టిగా ఆలింగనం చేసుకుని, బిడ్డా, ఏడవకు, ఇంటికి వెళుదాం అని చెప్పింది. అనిత గభరపడింది. నేను నా కొడుకును వదిలి ఎక్కడికి వెళ్లను అని అంది. అత్త చిరునవ్వుతో, ఎవరు అతన్ని వదిలి రావాలని చెప్పారు? నీ కొడుకు, అతని అమ్మమ్మ అందరూ కలిసి వెళ్ళాలి అని చెప్పింది. చాలాసేపటి తర్వాత మానిష్ నెమ్మదిగా మాట్లాడాడు. అనిత, నువ్వు లేకుండా నేను కూడా ఉండలేను. ఇలా ఒకప్పుడు చీలిపోయిన కుటుంబం మళ్లీ ఒక్కటైంది. ఈ సంఘటన 2020 సంవత్సరానికి సంబంధించినది. ఆ సమయంలో అనిత 2 నెలల గర్భవతిగా ఉంది. 7 నెలల తర్వాత ఆమె ఒక ముద్దైన కొడుకుకు జన్మనిచ్చింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక కూతురు కూడా పుట్టింది. ఈరోజు కునాల్, అనిత, అతని చిన్న తమ్ముడు, చెల్లి అందరూ కలిసి సంతోషంగా జీవిస్తున్నారు. కాబట్టి స్నేహితులారా, ఒక విషయం అర్థం చేసుకోవాలి. ప్రేమ, మోహం పేరుతో ఇంటిని వదిలిపెట్టి తల్లిదండ్రుల గౌరవాన్ని దెబ్బతీయడం సరైనది కాదు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. కొత్త కథల కోసం ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఈ కథ పూర్తిగా కల్పితమైనది. కేవలం వినోదం మరియు బోధన కోసం మాత్రమే రూపొందించబడింది. దీనికి ఏ నిజ సంఘటనలతోనూ లేదా వ్యక్తులతోనూ ఎలాంటి సంబంధం లేదు.